హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము సికింద్రాబాద్ గవర్నమెంట్ కాలేజ్లో ఐఓఈఎస్ కోడ్. సో ఈ కాలేజ్లో ఏఐఎంఎల్లో ఏ స్టూడెంట్స్కి ర్యాంక్ వచ్చింది, సో బేస్డ్ ఆన్ దర్ కేటగిరీ, క్యాస్ట్, సో ఈ ప్రకారం ర్యాంక్ ఏంటి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. ఏఐఎంఎల్ఏ కాదు, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ మీద కూడా వీడియో అయితే ఇది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈసీఈ. సో ఇక్కడ మీరు చూడండి స్టూడెంట్స్, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఐఓఈఎస్లో సికింద్రాబాద్ కోడ్ ఉంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది సికింద్రాబాద్లో, ఐఓఈపిహెచ్. సో 2 కోడ్స్లో ఈసీఈ ఉన్న స్టూడెంట్స్, ఒకవేళ మీకు ఈ విషయం తెలియనట్టుంటే ఇంకోసారి ఐఓఈపిహెచ్లోకి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్కి మీకు టైం ఉంది రేపటి వరకు కాబట్టి, సో ఐఓపిహెచ్ కాలేజ్లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఈసీఈ సికింద్రాబాద్ కాలేజ్లో. సో అలాగే ఇందులో సిసిబి, సో ఈ దాంట్లో కూడా మనం డేటా చూద్దాము. సో మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి, ఎక్కడ మిస్ చేయకండి, లైక్ అండ్ హైప్ చేయడానికి మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, స్క్రోల్ చేసుకొని వెళ్తాను. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో సికింద్రాబాద్ కాలేజ్లో ఎవరికి సీట్ వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఐఓఈపిహెచ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో. సో ఈసీఈలో ఎవరికి సీట్ వచ్చిందో చూడండి ఒకసారి. కాకపోతే ఈ బ్రాంచ్లో ఓన్లీ 30 సీట్సే ఉన్నాయి. సిసిబి క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటాలో సికింద్రాబాద్ గవర్నమెంట్ కాలేజ్లో ఎవరికి సీట్ వచ్చాయి, ఎన్ని సీట్లు ఉన్నాయో చూడండి.
ఇప్పుడు సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీలో ఎవరికి సీట్ వచ్చిందో ఒకసారి చూడండి. ఆల్రెడీ నేను మాస్టర్ ట్యాంక్ మీద ఇలాంటి వీడియో చేశాను. ఒకవేళ చూడనట్టుంటే డిస్క్రిప్షన్ పార్ట్లో ఆ ఛానల్కి వెళ్ళి చూడండి. అలాగే నేను జవహర్లాల్ నెహ్రూ పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్ రామంతపూర్ మీద కూడా వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. అలాగే అన్ని వీడియోస్కి లైక్ అండ్ హైప్ చేయండి.